హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి కొత్తగా అప్లై చేసే వాళ్ళకి మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనుకున్నారో ఎక్కడ లేనటువంటి ఏ రేషన్ కార్డులో లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. న్యూ రేషన్ కార్డు మీద అప్లికేషన్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో ఈ ప్రాసెస్ అనేది సచివాలయంలో చేసుకోవచ్చు, అలాగే మన యొక్క సిటిజన్ లాగిన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ వీడియో అనేది సచివాలయం లాగిన్ అనమాట. సో ఇక్కడ నేను ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నారో వారి యొక్క ఆధార్ నెంబరు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి, బేసిక్ డీటెయిల్స్ అనేది. సో ప్రజెంట్గా ఇప్పుడు మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. సో రేషన్ కార్డు సంబంధించి మనకి వర్క్ అయితే అవుతుంది. సో అన్న ఆప్షన్స్ అనేది. సో ఇక్కడ నేను రేషన్ కార్డు నెంబర్ సంబంధించి కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ డేటాలో మ్యాపింగ్లో ఉండాలండి. సో ఉంటే మాత్రమే అవుతుంది. సో మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సిటిజన్ నేము మీకు కరెక్ట్గా హౌస్ హోల్డ్ డేటాలో ఉన్న విధంగానే వస్తుంది పేరు. ఇన్ కేస్ మీకు ఆధార్లో ఉన్న విధంగా రావాలంటే ఒకసారి నేమ్ కరెక్ట్గా ఉంటే ఏం లేదు. ఒకవేళ నేమ్ కరెక్ట్ లేకపోతే నా ఎడిట్ ఆప్షన్ కూడా ఇప్పుడే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే ఎడిట్ చేసుకోండి. మళ్ళీ కార్డు వచ్చిన తర్వాత మనకి నేమ్ తప్పుగా ఉందని చెప్పేసి అన్ని సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనకి రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడే మన యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలని చెప్పి చెక్ చేసుకోవాలండి. సో ప్రాపర్గా మీరు చెక్ చేసుకోవాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా ఉందో అదే విధంగా రావడం ఉంది. సో ఒకసారి ఆధార్ కూడా చెక్ చేయడం జరిగిందండి. సో డీటెయిల్స్ అని కరెక్ట్గా వచ్చాయి. సో ఇలా మరొకసారి నేను డీటెయిల్స్ని ఇచ్చి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇస్తున్నాను. సో అలాగే ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలండి. సో మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. సో మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్నాక ఇక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది. సో పర్మనెంట్ అడ్రస్ అనేది అడుగుతుంది. సో మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇవ్వాలి. సో ఇయర్కి ఎంత అని చెప్పేసి, అలాగే మీరు ఏం వృత్తి చేస్తారని చెప్పేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ యాప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యాప్డేషన్ అనేది మీరు స్కీమ్ ఎలిజిబిలిటీలో మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెక్ చేసుకోవాలండి. మీరు ఎలిజిబులా కాదని చెప్పేసి రేషన్ కార్డుకి మీరు అలా చెక్ చేసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది, బట్ కానీ వీఆర్ఓ లాగిన్లో మీకు ఫార్వర్డ్ అవ్వదు. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో హ్యాబిటేషన్ అనేది క్లస్టర్ వేయాలి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయండి. న్యూ రేషన్ కార్డు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి 2 ఆర్ మోర్ మెంబర్ కావాలా, లేదంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డు అని చెప్పేసి అడుగుతుంది. రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి 2 మెంబర్స్కి కొత్త కార్డు కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన యొక్క పేరు అయితే రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి పేరు అనేది తప్పుపడింది కాబట్టి ఇక్కడ ఒకసారి నేను ఎడిట్ చేస్తున్నాను పేరు అనేది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలండి పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. మీరు అప్లికేషన్లో కరెక్ట్ అయినటువంటి ఆధార్లో ఉన్న డేటా మాత్రమే ఎంటర్ చేసి ఇస్తే మీకు ఒక్కోసారి సైట్లో హౌస్ హోల్డ్ డేటాలో అప్డేట్ కాకపోవడం వల్ల ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. సో ఇక్కడ పేరు అయితే తప్పు రావడం జరిగింది కాబట్టి నేను ఒకసారి పేరు ఎడిట్ చేసి మళ్ళీసారి ఇక్కడ మనకి తెలుగులో కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కూడా కరెక్ట్గా చూసుకోండి. అలాగే షెల్ఫ్ అనేది షెల్ఫ్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ పేరైతే నేను ఎడిట్ చేస్తున్నాను. సో ఈ విధంగా న్యూ రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మనకి ఇది ఎస్ఎల్లో వచ్చేసరికి 180 డేస్ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ 21 డేస్కి కంప్లీట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కార్డు అనేది ఇంకా మనకి స్ప్లిట్టింగ్ పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కావచ్చు, కార్డు అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో త్వరలో మనకి వీఆర్ఓ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఇస్తారని చెప్పేసి అన్నారు. సో ప్రాపర్గా మీకు రేషన్ నెంబర్ ఉన్నా కూడా మీరు రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ స్ప్లిట్టింగ్ చేసిన వాళ్ళకి, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి రేషన్ కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పి చాలామంది అయితే నా దృష్టికి రావడం ఉంది. సో వాటి మీద మరొకసారి వీడియోనే చేస్తానండి. సో మనకి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో డీటెయిల్స్ నేను ఎంటర్ చేసి మరొకసారి ఇక్కడ 2 మెంబర్స్ని యాడ్ చేస్తానని చెప్పేసి అన్నాను కదా. సో మరొక మెంబర్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు ఈ రేషన్ కార్డు సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది స్కీమ్ ఎలిజిబిలిటీ అండి. సో సొంతంగా మీ యొక్క మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే 6 టైప్ ఎలక్షన్ సంబంధించి మీకు ఎలక్ట్రిసిటీ కానీ, 4 వీలర్ కానీ, అలాగే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ, అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా లింక్ అయిందా అని చెప్పేసి మీరు స్కీమ్ ఎలిజిబిలిటీలో తెలియజేయడం జరుగుతుంది. అక్కడ మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ అన్నీ సాటిస్ఫైడ్ ఉంటే కన్నా ఏం ప్రాబ్లం లేదండి. అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే కన్నా మీకు డిస్కషన్ వరకు లాగిన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఈకేవై చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్లో నుంచి ఎంఆర్ఓకి ఆర్ఐకి ఫార్వర్డ్ అనేది అవ్వదు. ఎందుకంటే మీకు 6 టైప్ ఎలక్షన్ సంబంధించి మీరు ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు కంపల్సరీ గమనించాలి. ఎందుకంటే డిస్కషన్ వరకు లాగిన్లో మీ యొక్క అప్లికేషన్ ఇనెలిజిబుల్ అయినా కూడా సబ్మిట్ అవుతుంది, బట్ మీకు విఆర్ఓ లాగిన్కి వచ్చేసరికి అక్కడ ఫార్వర్డ్ అనేది అవ్వదన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. అలాగే ఇప్పుడు మనకి
ఈ రేషన్ కార్డ్ అప్లై చేసే ప్రాసెస్‌లో భాగంగా మనకి చెక్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ గవర్నమెంటు. అంటే వీఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పెట్టి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెక్ లిస్ట్ ఫామ్ అనేది మనకి రేషన్ కార్డ్ సంబంధించి కొత్తగా ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఆ ఫామ్ సంబంధించి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో, ఖచ్చితంగా అప్లికేషన్‌తో పాటు ఈ చెక్ లిస్ట్ ఫామ్ కూడా కంపల్సరీగా ఉండాలండి. ఉంటే మీకు వీఆర్ఓ అనేది చెక్ లిస్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆర్ఎస్ఆర్‌కి అలాగే ఎంఆర్ఓ గారికి. సో, ఈ విధంగా అయితే మనకి రేషన్ కార్డ్ సంబంధించి అప్లై చేసేటప్పుడు ఈ విషయాలన్నీ మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ కరెక్ట్‌గా ఉందా లేదా, సెల్ఫ్ కరెక్ట్‌గా ఉందా లేదా, సో, రిలేషన్ ఏంటని చెప్పేసి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇద్దరికైతే నేను రేషన్ కార్డ్ అనేది అప్లై చేయడం జరిగిందండి. ఇక్కడ మదర్ అండ్ సన్‌కైతే ఇక్కడ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ అనేది ఆధార్ కార్డ్‌లో అనేది అప్లోడ్ చేయాలి. సో, మనమైతే ఒక్కోసారి మీకు సైట్ ఈ విధంగా అయితే చూపిస్తుంది అప్లోడ్ చేసినా కూడా. సో, ఇక్కడ మనము మన యొక్క రేషన్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది కార్డులు అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ ఎన్నిసార్లు చేసినా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఒకసారి 1, 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో, మొత్తానికైతే మనకి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ ద్వారా సెండ్ చేసి నేను ఇక్కడ డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. సో, ఈ విధంగా మనము రేషన్ కార్డ్ సంబంధించి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు రేషన్ కార్డ్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో, నా నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి. సో, ఈ విధంగా కొత్త రేషన్ కార్డ్ సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే సిటిజన్ లాగిన్‌లో కానీ సచివాలయం లాగిన్‌లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్ రూపంలో అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఎంటర్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేమెంట్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఈ విధంగా రేషన్ కార్డ్ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. సో, ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ సంబంధించి కావచ్చు, అలాగే యాడింగ్ సంబంధించి కావచ్చు, న్యూ రేషన్ కార్డ్ సంబంధించి కావచ్చు. సో, మనకి చాలా రకాల వీడియోస్ సంబంధించి మన ఛానల్ అయితే చేయడం జరిగింది. సో, ఒకసారి మీరు చూడండి. సో, మనకి 1 డేస్ అయితే ఎస్ఎల్ఏ అయితే రావడం ఉంది. కానీ మనకు తొందరగా అయితే కంప్లీట్ అవుతుందండి. సో, ఇక్కడ వచ్చిన టీ నెంబర్ ద్వారా మనం సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర మనం ఈకేఎస్ అన్ని కంప్లీట్ అయిన వెంటనే వీఆర్ఓ సార్కి అయితే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి. అప్పుడు మనకి ప్రాసెస్ అన్ని కంప్లీట్ అవుతుంది. సో, ఇదండి ఈ వీడియో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.